యెహెజ్కేలు 15వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ద్రాక్ష చెట్టు కర్ర అడవి చెట్లలోనున్న ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్ల కర్ర కంటేను ఏమైనా శ్రేష్టమా? ఏ పనికైనను దాని కర్రను తీసుకుందురా? ఏ యొక్క ఉపకరణము తగిలించుటకై ఎవరైనా దాని కర్రతో మేకులైనను చేదురా? అది పొయ్యికే సరిపడును కదా. అగ్ని చేత దాని 2 కొనలు కాల్చబడి నడుమ నల్లబడిన తరువాత అది మరి ఏ పనికైనను తగునా? కాలకు ముందు అది ఏ పనికిని తగకపోయేనే. అగ్ని దానియందు రాజి దాన్ని కాల్చిన తరువాత అది పనికి వచ్చునా? కావున ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను అగ్నికి అప్పగించిన ద్రాక్ష చెట్టు అడవి చెట్లలో ఎలాంటిదో యెరూషలేము కాపురస్తులను అలాంటి వారే గనుక నేను వారిని అప్పగింపబోచున్నాను. నేను వారి మీద కఠిన దృష్టి నిలుపుదును. వారు అగ్నిని తప్పించుకొనినను అగ్నియే వారిని దహించును. వారి ఎడల నేను కఠిన దృష్టి గలవాడనై ఉండగా నేను యెహోవానని మీరు తెలుసుకొందురు. వారు నా విషయమై విశ్వాసఘాతుకులైరి గనుక నేను దేశమును పాడు చేసేదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. యెహెజ్కేలు 16వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయకృత్యములను దానికి తెలియజేసి నీవిలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా యెరూషలేమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీ ఉత్పత్తియు నీ జనమును కనానీయుల దేశ సంబంధమైనవి. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్యూరాలు. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభీ సూత్రము కోయబడలేదు. శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడుగబడనూ లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలెనని ఎవరినూ కటాక్షింపలేదు. నీ యందు జాలిపడిన వాడొక్కడును లేకపోయాను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లియున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పితిని. నీవు నీ రక్తములో పొర్లియున్నను బ్రతుకుమని నీతో చెప్పితిని. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలైతివి. దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్థనము లేర్పడెను, తల వెంట్రుకలు పెరిగెను. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను. గనుక నీకు అవమానము కలుగకుండా నిన్ను పెండ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపజేసితిని. సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించితిని. సన్నపు అవిసెనార బట్ట నీకు వేయించితిని. నీకు పట్టుబట్ట ధరింపజేసితిని. మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును ముక్కునకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించితిని. ఇలాగు బంగారుతోను వెండితోను నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసెనారయు పట్టును విచిత్రపు కుట్టుపనియు గల బట్టలను నీకు ధరింపజేసి గోధుమలను తేనెయు నూనెయు నీకాహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణియగునంతగా అభివృద్ధి నొందితివి. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దాని చూచి నీ కీర్తి ప్రశంసించుచూ వచ్చిరి. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకొని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారినిపో ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివి.
పిలిచిన వానితోనెల్లా పోతివి. మరియు నీ వస్త్రములలో కొన్ని తీసి చిత్రముగా అలంకరింపబడిన ఉన్నత స్థలములను ఏర్పరచి వాటి మీద పండుకొని వ్యభిచారము చేసితివి. అట్టి కార్యములు ఎంత మాత్రమును జరగకూడనివి. అట్టివియు ఇక జరుగవు. నేను నీకిచ్చిన బంగారువియు వెండివియునైనా ఆభరణములను తీసుకొని నీవు పురుష రూప విగ్రహములను చేసుకొని వాటితో వ్యభిచరించితివి. మరియు నీ విచిత్ర వస్త్రములను తీసి వాటికి ధరింపజేసి నా తైలమును నా ధూపమును వాటికి అర్పించితివి. భోజనములకై నేనిచ్చిన ఆహారమును గోధుమ పిండిని నూనెను తేనెను తీసుకొని ఇంపైన సువాసన కలుగునట్లు నీవు ఆ బొమ్మలకు అర్పించితివి. అలాగున జరిగిను గదా. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరి నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను ఆ బొమ్మలు మింగివేయునట్లు వాటి పేరట వారిని వధించితివి. నీ జారత్వము చాలకపోయిననియు నా పిల్లలను వధించి వాటికి ప్రతిష్ఠించి అప్పగించితివి. నీ బాల్యకాలమందు నీవు దిగంబరివై వస్త్రహీనముగా నుండి నీ రక్తములో నీవు పొర్లుచుండిన సంగతి మనస్సునకు తెచ్చుకొనక ఇన్ని హేయక్రియలను ఇంకా జారత్వమును చేయుచూ వచ్చితివి. ఇంతగా చెడుతనము జరిగించినందుకు నీకు శ్రమ, నీకు శ్రమ. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. నీవు వీధి వీధిని గుళ్ళు కట్టితివి, ఎత్తైన బలిపీఠములను ఏర్పరచితివి. ప్రతి అడ్డదోవను నీ బలిపీఠము కట్టి నీ సౌందర్యమును హేయక్రియకు వినియోగపరచి నీ యొద్దకు వచ్చిన వారికందరికి నీ పాదములు తెరచి వారితో బహుగా వ్యభిచరించితివి. మరియు నీవు మదించున నీ పొరుగువారైన ఐగుప్తీయులతో వ్యభిచరించి నీ జరత్వక్రియలను పెంపు చేసి నాకు కోపము పుట్టించితివి. కాబట్టి నేను నీకు విరోధినై నీ జీవనోపాధిని తక్కువ చేసి నీ కామ వికార చేష్టలకు సిగ్గుపడిన నీ శత్రువులైన ఫిలిస్తీయుల కుమార్తెలకు నిన్ను అప్పగించుచున్నాను. అంతటితో తృప్తి నొందక అశ్షూరు వారితోనూ నీవు వ్యభిచరించితివి. వారితో కూడా జారత్వము చేసినను తృప్తి నొందకపోతివి. కనాను దేశము మొదలుకొని కల్దియా దేశం వరకు నీవు బహుగా వ్యభిచరించినను నీవు తృప్తి నొందలేదు. నీ హృదయమంతా బలహీనమాయను. సిగ్గుమాలిన వేశ్యాక్రియలైన వీటినన్నిటినీ జరిగించుటకై నీవు ప్రతి అడ్డదోవను గుళ్లను ప్రతి రాజవీధిని యొక్క బలిపీఠమును కట్టుచు వేసే చేయునట్లు చేయక జీతము పుచ్చుకొననొల్లకాయి ఉంటివి. వ్యభిచారిణి యొక్క భార్య తన పురుషుని త్రోసివేసి అన్యులను చేర్చుకొనును గదా. పురుషులు వేశ్యలకు పడుపు సొమ్మిచ్చెదరు గదా. నీ వెటకాండ్రు నలుదిక్కలను వచ్చి నీతో వ్యభిచరించినట్లు వారికందరికి నీవే సొమ్మిచుచు వచ్చితివి, బహుమానముల నిచుచు వచ్చితివి. నీ జరత్వమునకును ఇతర స్త్రీల జరత్వమునకును భేదమేమనగా వ్యభిచరించుటకు ఎవడైనా నీ వెంట తిరుగుటయూ లేదు, నీకు పడుపు సొమ్మిచ్చుటయూ లేదు. నీవే ఎదురుచితమిచ్చితివి. ఇదే నీకును వారికి నీ కలిగిన భేదము. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి వేశ్య, యెహోవా మాట ఆలకింపము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ విటకాండ్రతో నీవు నీ సొమ్ము వ్యాపరిచి నీవు వ్యభిచారము చేసి నీ మానము నీవు కనపరుచుకొనిన దానిని బట్టియు నీ విటకాండ్రను బట్టియు హేయ విగ్రహములను బట్టియు నీవు వాటికి అప్పగించిన నీ బిడ్డల రక్తమును బట్టియు నీవు సంభోగించిన నీ విటకాండ్రనందరినీ నీకిష్టులైన వారినందరినీ నీవు ద్వేషించు వారినందరినీ నేను పోగు చేయుచున్నాను. వారిని నీ చుట్టూ పోగు చేసి సమకూర్చి వారికి నీ మానము కనబడినట్లు నేను దాన్ని బయలుపరిచేదను. జారునులై హత్యలు జరిగించు స్త్రీలకు రావలసిన తీర్పు నీకు విధించి క్రోధముతోనూ రోషముతోనూ నీకు రక్తము నియమించను. వారి చేతికి నిన్ను అప్పగించేదను. నీవు కట్టిన గొళ్లను వారు పడద్రోసి నీవు నిలవబెట్టిన బలిపీఠములను ఓడబెరికి నీ బట్టలను తీసివేసి నీ సొగసైన ఆభరణములను తీసుకొని నిన్ను దిగంబరిగాను వస్త్రహీనురాలుగాను చేతురు. వారు నీ మీదికి సమూహములను రప్పించి నిన్ను రాళ్లతో కొట్టి చంపుదురు.
కత్తుల చేత నిన్ను పొడిచి వేయుదురు. వారు నీ ఇండ్లను అగ్ని చేత కాల్చుదురు. అనేక స్త్రీలు చూచుచుండగా నీకు శిక్ష విధింతురు. ఇలాగు నేను నీ వేశ్యాత్వమును మాన్పిపగా నీవికను పడుపు సొమ్మియక యుందువు. ఈ విధముగా నీ మీదనున్న నా క్రోధమును చల్లార్చుకుందును, నా రోషముని ఎడల మానిపోవును. ఇకను ఆయాస పడకుండా నేను శాంతము తెచ్చుకుందును. నీ యవన దినములను తలంచుకొనక వీటన్నిటి చేత నీవు నన్ను విసిగించితివి గనుక నీవు చేసి ఉన్న హేయ క్రియలన్నిటికంటేను ఎక్కువైన కామకృత్యములను నీవు జరిగించకుండునట్లు నీ ప్రవర్తనను బట్టి నేను నీకు శిక్ష విధించెను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. సామెతలు చెప్పు వారందరూ తల్లి ఎట్టిదో బిడ్డయు అటిదే అని నిన్ను గూర్చి ఎందరు. పెనిమిటిని బిడ్డలను విడనాడిన నీ తల్లితో నీవు సాటిదానవు. పెనిమిటిని బిడ్డలను విడనాడిన నీ అక్క చెల్లెండ్రతో నీవు సాటిదానవు. నీ తల్లి హిత్యూరాలు, నీ తండ్రి అమోరీయుడు. నీ ఎడమ ప్రక్కను నివసించు షోమ్రోనును దాని కుమార్తెలను నీకు అక్కలు. నీ కుడి ప్రక్కను నివసించు సొదొమయు దాని కుమార్తెలను నీకు చెల్లెండ్రు. అయితే వారి ప్రవర్తన ననుసరించుటయు వారు చేయి హేయక్రియలు చేటయు స్వల్ప కార్యమని ఎంచి వారి నడతలను మించినట్లుగా నీవు చెడు మార్గముల యందు ప్రవర్తించితివి. నీవును నీ కుమార్తెలను చేసినట్లు నీ చెల్లెలైన సొదొమ అయినను దాని కుమార్తెలైనను చేసిన వారు కారని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితియు ననున్నదియే. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి గనుక నేను దాన్ని చూచి వారిని వెళ్ళగొట్టి తిని. షోమ్రోను సహా నీ పాపములలో సగమైన చేయలేదు. అది చేసిన వాటికంటే నీవు అత్యధికముగా హేయక్రియలు చేసిదివి. నీవు ఇన్ని హేయక్రియలు చేసి నీ సహోదరిని నిర్దోషురాలినిగా కనుపరిచితివి. నీవు వారికంటే అత్యధికముగా హేయక్రియలు జరిగించినందున నిన్ను బట్టి చూడగా నీ సహోదరులు నిర్దోషురాండ్రుగా కనబడదురు. నువ్వు వారికి విధించిన అవమాన శిక్ష నీకే రావలెను. నిన్ను బట్టి చూడగా నీ సహోదరులు నిర్దోషురాండ్రుగా కనబడదురు గనుక నీవు అవమానపరచబడి సిగ్గునొందుము. నీవు చేసినది అంతటి విషయమై నీవు బిడియపడి సిగ్గునొంది వారిని ఓదార్చునట్లు అపాయము నొందిన సొదొమను దాని కుమార్తెలను, షోమ్రోనును దాని కుమార్తెలను, వారి వలనే అపాయముందిన నీ వారిని మరలా స్థాపించెదరు. సొదొమయు దాని కుమార్తెలను తమ పూర్వస్థితికి వచ్చెదరు. షోమ్రోనును దాని కుమార్తెలను తమ పూర్వస్థితికి వచ్చెదరు. నీవును నీ కుమార్తెలను మీ పూర్వస్థితికి వచ్చెదరు. నీ చుట్టూ ఉండి నిన్ను తృణీకరించిన ఫిలిష్తీయుల కుమార్తెలను, సిరియా కుమార్తెలను నిన్ను అవమానపరచగా నీ దుర్మార్గము వెల్లడి చేయబడకముందు నీవు గర్వించి ఉన్నప్పుడు నీ చెల్లెలకు సొదొమ ప్రస్తావమెత్తక పోతివి. నీవు చేసిన మోసమును, నీ హేయ కృత్యములను నీవే భరించితివి. ఇదే యెహోవా వాక్కు. ప్రభువైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు. చేసిన నిబంధనను భంగము చేయవలనని ప్రమాణమును తృణీకరించుదానా? నీవు చేసినట్టే నేను నీకు చేయబోచున్నాను. నీ యవన దినములయందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని ఒక నిత్య నిబంధనను నీతో చేసి దాన్ని స్థిరపరతును. నీ అక్క చెల్లెండ్రు నీవు చేసిన నిబంధనలో పాలివారు కాకుండినను నేను వారిని నీకు కుమార్తెలుగా ఇవ్వవచ్చున్నాను. నీవు వారిని చేర్చుకున్నప్పుడు నీ ప్రవర్తన మనస్సులకు తెచ్చుకొని సిగ్గుపడదు. నేను యెహోవానని నీవు తెలుసుకొనున్నట్లు నేను నీతో నా నిబంధన స్థిరపరచెదను. నీవు చేసినది అంతటి నిమిత్తము నేను ప్రాయశ్చిత్తము చేయగా దానిని మనసులకు తెచ్చుకొని సిగ్గుపడి సిగ్గు చేత నోరు మూసుకొందు.
ఇదే యెహోవా వాక్కు.